ఫ్రెండ్స్ టెక్నో 1742కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 12, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు అందరూ కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. వైరల్ ఫీవర్స్ అయితే వస్తున్నాయి. నేను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఎంతగా ఇన్ఫెక్ట్ అయితే అవ్వలేదు. ఒక 2 days అయితే ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు. ఫీవర్ అయితే అసలు కంట్రోల్లోకి కూడా రాలేదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అందరికీ చాలామంది పేషెంట్స్ చూసి హాస్పిటల్లో వైరల్ ఫీవర్స్తో చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ కొద్దిగా కవర్ అయింది, ఫీవర్ అయితే పోయింది. మొత్తం దగ్గు జలుబు ఇవన్నీ ఉన్నాయి. ఒక టైం పడుతుంది రీకవర్ అవ్వడానికి. ఇక మన న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి యూకే గవర్నమెంట్ పిల్లలు ఏదైతే 16 ఏళ్ళలో పిల్లకాయలు ఉంటారు కదా, సో వాళ్ళకి ఫోన్స్ యూజ్ చేయకూడదు అసలు ఎక్కడ. వీళ్ళకి నార్మల్గా వీళ్ళు స్కూల్కి కూడా ఫోన్ అయితే తీసుకెళ్ళొచ్చు, వాళ్ళకి ఆ రూల్ అయితే ఉంటుంది. సో దాన్ని కూడా స్టాప్ చేసేసి ఇంట్లో కూడా చిన్నపిల్లలు 16 సంవత్సరాలు పిల్లలకి అసలు ఫోనే అవసరం లేదు, వాళ్ళకి ఫోన్ వాడాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి యూకే గవర్నమెంట్ ఈ రూల్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. పేరెంట్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటూ ఉంది. పేరెంట్స్ కూడా 55% పైనే పిల్లలకి 16 లోపు పిల్లలకి ఫోను ఉండకూడదు అన్నట్లుగానే పేరెంట్స్ కూడా రియాక్ట్ అయితే అవుతున్నారు. మరి చూడాలి, రూల్ ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం యూకేలో పిల్లలు పాపం 16 ఏళ్ళ లోపు ఫోన్ యూజ్ చేయడానికి అయితే ఉండదు. ఇండియాలో అయితే 1 year లోపే వానికి అలవాటు చేసేస్తున్నాం మనం ఫోన్స్. రైమ్స్ ఇవన్నీ పెడుతుంటారు కదా, ఫోన్స్ టీవీస్ అక్కడే అలవాటు అయిపోతున్నాయి పిల్లలకి. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్లో టీనేజర్స్ని న్యూడిటీ అంటే ఉంటాయి కదా, న్యూడ్ కంటెంట్, వాటి నుంచి కాపాడడానికి అయితే ఇన్స్టాగ్రామ్ అయితే కొత్త ఆప్షన్ మీద వర్క్ చేస్తూ ఉంది. ఇది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, తొందరలో దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఏదైనా 18+ కంటెంట్ వచ్చింది అనుకోండి, ఒకవేళ మీ ఏజ్ 18+ అయినా 18 లోపు అయినా కానీ ఆ కంటెంట్ అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు అట్లా ఉండదు అనమాట ఇన్స్టాగ్రామ్లో ఫ్యూచర్లో. ఒకవేళ మీ ఏజ్ 18 కంటే బిలో ఉందనుకోండి, ఎలా ఐడెంటిఫై చేసిద్ది అంటే మీ ఏజ్ని మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు కదా, దానిలో మీ ఏజ్ 18 కంటే తక్కువ ఉంటే ఏదైనా న్యూడ్ కంటెంట్ వచ్చిందనుకోండి, అది బ్లర్ అయ్యి కనిపిస్తుంది మీకు. డిఎంలో కానివ్వండి, లేకపోతే నార్మల్గా ఇన్స్టాగ్రామ్ మీరు ఎక్కడైనా చూస్తున్నప్పుడు కానీ మీకు బ్లర్ అయ్యి కనిపిస్తుంటుంది. ఒకవేళ మీరు 18+ ఏజ్ అయితే మీకు వార్నింగ్ మెసేజ్ వస్తుంది. దాని తర్వాత మీరు ఆ కంటెంట్ అయితే చూడొచ్చు. సో దీని మీద అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వర్క్ చేస్తుంది, ఫ్యూచర్లో దీన్ని తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ P1 Pro అని చెప్పేసి 2 ఫోన్స్ని P సిరీస్లో తీసుకొని రాబోతుంది. ఇది రియల్మీ కొత్త సిరీస్ అనమాట, పర్ఫార్మెన్స్ సిరీస్ అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. P1 వచ్చేసరికి 15,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు మీడియాటెక్ ప్రాసెసర్తో. P1 Pro వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో 20,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. ఈ ఫోన్స్ వీళ్ళు ఏప్రిల్ 15వ తారీఖు ఫ్లిప్కార్ట్లో లాంచ్ చేయబోతున్నారు. చూద్దాం వచ్చిన తర్వాత ఏ స్పెసిఫికేషన్తో ఎంత ప్రైస్లో వస్తాయో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే హర్ష అడుగుతున్నారు, మిల్క్కి బ్రెడ్కి వీటన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, మొబైల్ ఫోన్స్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి డేట్ అయితే ఏముంటుంది, ఎక్స్పైరీ డేట్ మీరు వాడుతున్నంతసేపు వాడుకోండి, అదే ఎక్స్పైర్ అయిపోద్ది ఒకరోజు, అప్పటిదాకా అయితే వాడుకోండి. అది మీ అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ కదా, కొంతమందికి ఫస్ట్ రోజే డిఫెక్టివ్ రావచ్చు, కొంతమంది సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు. సో ఏం చెప్పలేము, ఎలక్ట్రానిక్స్ మీద గ్యారెంటీ ఉండదు. అందుకే మీకు సర్వీస్ సెంటర్ ప్రొవైడ్ చేస్తారు. సర్వీస్ సెంటర్లో మీకు 1 year వరకు ఫ్రీ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి యాపిల్ విజన్ ప్రో వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఎక్కువసేపు యూజ్ చేస్తున్న వాళ్ళకి ఇక్కడ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ లేకపోతే కమిలిపోవడం ఇట్లాంటివి అయితే వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు యాపిల్ అయితే ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది, కొన్ని రూల్స్ పాటించండి యాపిల్ విజన్ ప్రో యూజ్ చేసే వాళ్ళు అన్నట్లుగా కొన్ని రూల్స్ అయితే ఇచ్చింది. అంటే ఎక్కువసేపు యూజ్ చేయకండి, ఒక 30 minutes యూజ్ చేస్తే బ్రేక్ తీసుకోండి 10 నిమిషాలు అట్లా. అండ్ ఒకవేళ మీరు సైట్ ఉన్న వాళ్ళు అయితే కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం డాక్టర్స్ని కూడా ఒకసారి కన్సల్ట్ అవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దీంతోపాటు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ పిల్లలు పక్కన ఉన్నప్పుడు, పెట్స్ ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేయొద్దు అని చెప్తున్నారు. అంటే అది పెట్టేసుకొని చాలామంది చిన్న పిల్లలు ఉంటారు కదా, మీరు అది పెట్టుకొని వాళ్ళ మీద పడడం ఇట్లాంటివి చేస్తే వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇట్లా కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే జారీ చేస్తుంది. ఎక్కువసేపు యూజ్ చేయొద్దని చెప్తున్నారు. ఏదైనా హెడ్సెట్ మీరు ఎక్కువసేపు యూజ్ చేస్తే, అది ఇయర్ ఫోన్స్ అయినా కానివ్వండి లేకపోతే VR హెడ్సెట్ అయినా కానివ్వండి, ఖచ్చితంగా ప్రాబ్లం అయితే అవుతుంది. కళ్ళకి ఇది ఖచ్చితంగా ప్రాబ్లం ఎక్కువసేపు యూజ్ చేస్తే. కొంతమందికి అయితే బ్లాక్ స్పాట్స్ కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఎక్కువసేపు చూస్తుంటారు కదా, ఒక ఏరియా మీకు బ్లాక్ స్పాట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా కొంతమంది కళ్ళకు కూడా డ్యామేజ్ అవుతూ ఉంది. సో ఒకవేళ యాపిల్ విజన్ ప్రో కొనుంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువసేపు అయితే యూజ్ చేయకండి. ఒకవేళ యూజ్ చేయాలనిపిస్తే కొద్దిగా బ్రేక్ ఇచ్చి యూజ్ చేయండి. ఇది డాక్టర్ సలహా ఇస్తున్నారు, యాపిల్ కూడా అడ్వైజ్ ఇస్తుంది. నెక్స్ట్ మనకు ఒప్పో అండ్ OnePlus ఇప్పుడు గూగుల్తో పార్ట్నర్షిప్ తీసుకున్నాయి. గూగుల్తో వీళ్ళు జెమినై అని చెప్పేసి వీళ్ళ AI ఉంది కదా, మామూలుగా జెమినీ అని కనిపిస్తుంటుంది, కాకపోతే గూగుల్ దీన్ని ప్రొనౌన్స్ చేయడం జెమినై అని చెప్పేసి అంటూ ఉంటుంది. దీనిలో మొత్తం 3 మోడల్స్ ఉంటాయి. ఒకటి జెమినై నానో, జెమినై ప్రో, జెమినై ఆల్ట్రా అని చెప్పేసి మొత్తం 3 వర్షన్స్ అయితే ఉంటాయి. ఆల్ట్రా మోడల్ ఏదైతే ఉందో జెమినై ఆల్ట్రా ఇది టాప్ అనమాట. దీనిలో అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది AI చాట్బాట్ లాగా అనమాట. AIకి సంబంధించిన ఫీచర్స్ అన్నీ దీనిలో ఉంటాయి. ఇప్పుడు ఏదైతే జెమినై ఆల్ట్రాలో వచ్చే AI ఫీచర్స్ ఉంటాయో అవన్నీ
వన్ ప్లస్ అండ్ ఒప్పో ఫోన్స్లో ఫ్యూచర్లో వచ్చే ఫోన్స్లో మనం చూస్తాం. సేమ్ పిక్సెల్ ఫోన్స్లో ఏదైతే ఫీచర్స్ ఉంటాయి ఏఐకి సంబంధించి ఆ ఫీచర్స్ అన్ని మీరు వన్ ప్లస్ అండ్ ఒప్పో ఫోన్స్లో ఫ్యూచర్లో అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి లింక్డ్ఇన్ అంటే మనకి ఏం గుర్తు వస్తుంది, జాబ్ హైరింగ్కి, సెర్చింగ్ ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. దీనిలో ఇప్పుడు మ్యాట్రిమోని సైట్ చేసేసారు దీనిలో కూడా పెళ్లి సంబంధాలు అయితే ఎదుగుతున్నారు. సో పోస్ట్ రిక్వైర్మెంట్ అసలు చాలా డీటెయిల్గా పెట్టారు. పోస్ట్ రిక్వైర్మెంట్ జితేందర్ సింగ్ అనమాట, ఈయన తనకి వైఫ్ కావాలంట. పొజిషన్ వచ్చేసరికి జూనియర్ వైఫ్, నో ఎక్స్పీరియన్స్ నీడెడ్. 3 ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయంట, ఫైనల్ రౌండ్ ఫేస్ టు ఫేస్ ఉంటుందంట. 2 సంవత్సరాలు కుకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలంట. ఒబీడియంట్గా ఉండాలి, ప్రేమను చూపించాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, రాత్రి ఏ టైంకైనా లేచి బిర్యానీ వండేటట్లు ఉండాలి అని చెప్పేసి తన ప్రొఫైల్ అంతా పెట్టాడు. ఇంత దారుణంగా వాడుతున్నారు లింక్డ్ఇన్ కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది, ఏదైనా జాబ్స్ కోసం వాటి కోసం యూజ్ చేస్తారు. దాన్ని కూడా ఇప్పుడు మ్యాట్రిమోని సైట్ చేసేసారు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ M4 చిప్లో ఏ ఫీచర్స్ మీద వర్క్ చేస్తూ ఉంది. ఫ్యూచర్లో వచ్చే మ్యాక్బుక్ ప్రో M4 మోడల్స్ ఉంటాయి కదా, ఆ M4 చిప్లో అయితే మనం ఏఐ ఫీచర్స్ అయితే చూడబోతున్నాం. అంతేకాదు యాపిల్ ఏదైతే నెక్స్ట్ జనరేషన్ iPhone 16 సిరీస్ ఉందో దానిలో కూడా ఏఐ ఫీచర్స్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తూ ఉంది. ఎందుకంటే శాంసంగ్ ఆల్రెడీ తీసుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏదో ఒకటి తీసుకురాకపోతే కొద్దిగా మళ్ళీ ఫీల్ అవుతారు అనమాట యాపిల్ ఫ్యాన్స్. సో ఖచ్చితంగా ఏఐ ఫీచర్స్ అయితే మనం iPhone 16లో కొన్ని అయితే చూడొచ్చు. వీళ్ళు జెమినైతో కూడా పార్ట్నర్షిప్ తీసుకోవచ్చు, గూగుల్తో కూడా పార్ట్నర్షిప్ తీసుకోవచ్చు. ఒకవేళ వీళ్ళు ప్రజెంట్ అయితే వర్క్ చేస్తున్నారు, ఒక ఏఐ సంస్థను కూడా వీళ్ళు కొనుక్కున్నారు రీసెంట్గా. వర్క్ చేస్తున్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, గూగుల్తో పార్ట్నర్షిప్ తీసుకొని జెమినైని కూడా ఏమన్నా ఇంక్లూడ్ చేయొచ్చేమో చూడాలి. సెప్టెంబర్ ఆ టైంకి లాంచ్ అయితే నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్, అప్పుడు మనకి కొద్దిగా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే కూడా వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ బడ్స్ 2R 8,000 దగ్గర ఇది అమ్ముతుంటారు సెల్లింగ్ ప్రైస్. ఇది ఇప్పుడు ఎనీ బ్యాంక్ ఆఫర్ ఏం లేకుండా 6,999కి అయితే వస్తుంది. ఒకవేళ వన్ ప్లస్ ఫోన్స్ యూజ్ చేస్తుంటే దీనిలో ప్రో మోడల్కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ప్రో మోడల్ 9,500 ఆ రేంజ్లో ఉంటుంది, ప్రైస్ అయితే 9,000 పైన ఉంటుంది. దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే బడ్స్ 2Rలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు, స్పేషల్ ఆడియో ఉండదు. సో ఆ 2 ఫీచర్స్ అయితే మీకు వన్ ప్లస్ బడ్స్ 2Rలో ఉన్న ఫీచర్స్ కావాలనుకుంటే మీరు ప్రో మోడల్కి వెళ్ళాల్సి ఉంటుంది. లేదా వద్దనుకుంటే 7,000 రూపాయలకి ఇది మంచి డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి, అక్కడ మీకు ఎప్పటికప్పుడు డీల్స్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్లో ఒక ఫేక్ రాబరీ ఒక అమ్మాయి క్రియేట్ చేసింది. చిన్నపిల్ల, చూడడానికి ఫేస్ బ్లర్ అయింది కాబట్టి మీకు ఏజ్ అర్థమైపోతుంటుంది. చాలా చిన్న పిల్ల అనమాట. వాళ్ళ ఇంట్లో మొత్తం వస్తువులు చిందరబందర కనిపిస్తున్నాయి కదా మీకు, బీరువా తెరిచేసి మొత్తం అంటే ఒక రాబరీ జరిగినట్టే మీకు అనిపిస్తుంది. సో ఈ మా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చింది, మా ఇంట్లో రాబరీ జరిగింది, 25,000 రూపాయలు పోయినాయి అని చెప్పేసి కూడా. సో ఇది మొత్తం ఒక సీన్ క్రియేట్ చేసింది. పోలీసులు వచ్చి కొద్దిగా మొత్తం సీన్ అర్థమైపోయింది వాళ్ళకి, వాళ్ళు ఎన్నో చూసుంటారు ఇట్లాంటివి. అమ్మాయిని కొద్దిగా గట్టిగా మందలించారు అనమాట. ఏంది ఇది రాబరీ జరిగినట్టయితే అనిపించట్లేదు అని చెప్పేసి అమ్మాయిని కొద్దిగా గట్టిగా అడిగితే అమ్మాయి చేసినట్టు చెప్తుంది. ఫేక్ మొత్తం అంత రాబరీ సీన్ అంతా క్రియేట్ చేసింది, 25,000 రూపాయలు పోయినాయి అని చెప్పేసి. మరి డబ్బులు ఎక్కడికి పోయినాయి 25,000 రూపాయలు అంటే, అసలు ఇంట్లో డబ్బులే లేవు, 25,000 రూపాయలు లేవు. అమ్మాయి 25,000 రూపాయలు అప్పులు చేసి బెట్టింగ్లో పెట్టింది, ఆ డబ్బులు పోయినాయి. ఇప్పుడు ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ తీసుకురావడం కోసం ఇలా ఫేక్ రాబరీ ఇట్లా క్రియేట్ చేస్తే ఏమన్నా పోలీసులు వచ్చి డబ్బులు ఇస్తారేమో అని చెప్పి అనుకున్నట్టుంది. ఈ తెలివితేటలేదో చదువు మీద ఇట్లాంటి వాటి మీద పెడితే IAS IPS అయిపోవచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు OTT రిలీజెస్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ వీక్ OTTలో ఒకవేళ మీరు మూవీ చూడాలనుకుంటే, వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఆహాలో ప్రేమలో వచ్చింది, G5లో గామి అండ్ ప్రైమ్ వీడియోలో ఓం భీమ్ బుష్ ఈ సినిమాలు అయితే రిలీజ్ అయ్యింది. ఇది ఫ్రెండ్స్ వరకు ఉంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్స్ లైక్ చేయండి. ఈరోజు ఇన్ఫినిక్స్ Note 40 Pro అన్బాక్సింగ్ కూడా మన ఛానల్ అయితే వచ్చింది. అది నార్మల్ రెగ్యులర్ ఫోన్ లాగా అయితే ఉండదు, మీకు కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది. బడ్జెట్లో మ్యాక్సేఫ్ తీసుకురావడానికి ట్రై చేశారనమాట. సో ఎలా వచ్చింది ఇవన్నీ మీకు కంప్లీట్ డీటెయిల్ వీడియో మన ఛానల్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.